సొంత గుడిపాడు క్రీస్తు ప్రభు స్థానిక సంఘం ద్వారా నిర్వహింపబడుతున్న ఈ బైబిల్ తరగతులను బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఉన్నారు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ఇర్మియా గ్రంథము మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 5 గురు రాజుల కాలంలో ఇర్మియా యొక్క ప్రవచనములు, ప్రత్యేకించి మనము సిద్కియా కాలంలో ఇర్మియా గారి యొక్క ప్రవచనములు, అలాగనే చరిత్రను మనం గ్రంథంలో నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో సిద్కియా యూదా రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చిన ఆరంభ దినాలు. ఆ దినములలో ఇర్మియా యొక్క ప్రవచనాలని మనం గ్రంథంలో చూస్తాం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం నుండి లేఖన భాగాన్ని చదువుతాం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం నుండి యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోయాకీము అన్న దగ్గర వాస్తవానికి సిద్కియా ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనియల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద నున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశం చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని దాసులై ఉందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యం చేయించుకొందురు. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తమ మెడ మీద పెట్టుకొన్నదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకు ఆ జనమును ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. పరమందున దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని ఉనికిలోనికి తీసుకొస్తూ ఉన్నాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యవనస్తుడు. వాళ్ళ తండ్రి మెరొక్బల్దాను, నెబుకొద్నెజర్. నెబుకద్నెజర్ తండ్రి నెబుకొద్నెజర్. నెబుకొద్నెజరు మాదీయుల యొక్క సహాయం చేత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రాజ్యానికి కొత్తగా వచ్చిన యవనస్తుడు నెబుకొద్నెజర్ చనిపోతాడు. నెబుకొద్నెజర్ చనిపోయిన తర్వాత యవనస్తుడైన నెబుకద్నెజరు రాజ్య పరిపాలనకు వచ్చాడు. రాజ్య పరిపాలనకు వస్తే దేవుడు అతన్ని చేయబట్టుకొని అతన్ని పైకి లేవనెత్తుతూ ఉన్నాడు. భూరాజ్యములన్నిటిపైన నెబుకద్నెజరుకి
అధికారాన్ని అనుగ్రహించాడు. ఏ దేశమైతే నెబుకద్నెజరు యొక్క కాడి మెడ మీద మోపుకున్నదో ఆ దేశమును నేను బబులోను రాజు చేత బొత్తిగా నాశనం చేయిస్తాను అని చెప్పేశాడు. ఆ విషయాన్నే ఇర్మియా గారు ఆ చుట్టూ ఉన్న అన్ని దేశాలకి ప్రకటించాడు. ఆ తర్వాత సింహాసనం మీదకి వచ్చిన సిద్కియాకు కూడా ఇదే సందేశాన్ని తెలియజేశాడు. 27వ అధ్యాయం 12వ వచనంలో, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనంలో, నేను ఆ మాటలను బట్టి, నేను అంటే ఎవరు? ఇర్మియా నేను ఆ మాటలను బట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకిని దాసులు అయిన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజుకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అదిగో ఖడ్గం వస్తుంది. లోబడితే ఖడ్గం రాదు, లోబడకపోతే ఖడ్గం వస్తుంది. ఖడ్గమును, క్షామము చేతను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలు చావనేలా. కావున మీరు బబులోను రాజుకు దాసులై కాకుందురని మీతో చెప్పు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. చెప్పాను మీకు గత కాలంలో. అబద్ధ ప్రవక్తలు మోసగిస్తున్నారు, అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు. బబులోను రాజు ఇక మీద మన మీదకి రాడు, వెళ్ళిపోయాడు, మన మీదకి యుద్ధానికి ఏం రాడు. మునుపు 2 దఫాలుగా యెరూషలేములో ఉన్న జనాంగాన్ని చెరకు పట్టుకొని పోయాడు. అప్పటికే దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకెళ్ళాడు. అప్పటికే అయితే ఈ అబద్ధ ప్రవక్తలు రాజుని మోసగిస్తున్నారు, అధికారులను మోసగిస్తున్నారు, సామాన్య ప్రజల్ని మోసగిస్తున్నారు, అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఏంటి ఆ అబద్ధం? 2 సంవత్సరాల్లోగా చెరలోకి వెళ్ళిన మనవాళ్ళు, చెరలోకి వెళ్ళిన దేవుని మందిరపు ఉపకరణాలు నేను మరలా తిరిగి తీసుకొస్తాను, యెహోవా సెలవిస్తున్నాడు అని ఈ అబద్ధ ప్రవక్తలు వారి హృదయంలో పుట్టిన వంచన ప్రకారంగా అబద్ధము ప్రకటిస్తున్నారు. నిజ ప్రవక్త ఒకే ఒకడు, ఇర్మియా. అబద్ధ ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. హోంవర్క్ రాసుకోండి. హోంవర్క్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా గ్రంథంలో ఉన్న అబద్ధ ప్రవక్తల పేర్లన్నిటిని రాయాలి. మీరు అబద్ధ ప్రవక్తల పేర్లు ఉన్నాయి ఇర్మియా గ్రంథంలో, ఆ పేర్లన్నీ రాయాలా. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం ఇలాగ రాయబడింది. 1వ వచనంలో ఒక అబద్ధ ప్రవక్త పరిచయం చేయబడ్డాడు. ఈ అబద్ధ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, వాడి పేరు హనన్య. 2 సంవత్సరాలలోగా చెరలోకి వెళ్ళిన వారిని నేను విడిపిస్తాను, బబులోను రాజు యొక్క కాడిని విరిచేస్తాను, మందిరపు ఉపకరణాలను మరల తిరిగి తెప్పిస్తాను అని మాట్లాడుతున్నాడు. ఇది దేవుని మాట. యెహోవా పేరిట అబద్ధాన్ని ప్రచురిస్తున్నాడు. 28వ అధ్యాయం 1వ వచనంలో, యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమందు 4వ సంవత్సరమున 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన అనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో అంటే ఇర్మియాతో ఇలాగన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు. అదిగో నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరాల్లోగా బబులోనుకు తీసుకొని పోయిన
యెహోవా మందిరపు ఉపకరణాలన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పిస్తాను. అబద్ధం. ఎవరు చెప్పాడు నీకు ఆ మాట? మనుషుల్ని మోసగించడానికి, మనుషుల్ని సంతోషపరచడానికి అబద్ధాన్ని ప్రకటించే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఆ దినాల్లో. మీకే కష్టం రాదు దేవుణ్ణి నమ్ముకుంటే, మీకేమీ ఇబ్బందులు ఉండవు, అప్పుల బాధలు పోతాయి అని చెప్పే ఈ రోజున అబద్ధ బోధకులు ఉన్నట్టుగా ఆ రోజున అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు మనుషుల్ని సంతోషపరచడానికి దేవుని పేరిటే, దెయ్యం పేరిట కాదు, దేవుని పేరిటే అబద్ధాన్ని ప్రకటించడానికి పూనుకున్నాడు. అనన్య అనేవాడు, ఈ అనన్య అనేవాడు అబద్ధాన్ని చెప్పి దేవుని మందిరంలో ప్రజలందరి ఎదుట యిర్మీయా మెడ మీద ఉన్న ఆ కాడిని అతను ఏం చేశాడంటే ఇరిచేశాడు. అబద్ధికుడు ఇడిచేశాడు. ఇడిచేసి పైపెచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా ఆత్మ నా యందు ఉంది, నీ యందు లేదు అంటున్నాడు. వాస్తవానికి యెహోవా చేత నియమింపబడిన ప్రవక్త ఎవరు? యిర్మీయా. దేవుని ఆత్మ కలిగిన వాడు యిర్మీయా. దేవుని ఆత్మ కలిగిన యిర్మీయాని ఆత్మ లేని అబద్ధికుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీకు ఆత్మ లేదు, నాకు ఆత్మ ఉంది అంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన, ఎంత మోసకరమైన మాటలో ఆ మాటకు వస్తే. చూద్దాం కిందికి. ఏం చేశాడంటే యిర్మీయా మెడ మీద ఉన్న ఆ కాడిని రెండిటిగా ఇడ్చేశాడు. అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. 12వ వచనంలో 10వ వచనం, క్షమించండి 10వ వచనం, యిర్మీయా గ్రంథం 28:10లో ప్రవక్త అయిన అనన్య, అదిగో యిర్మీయా మెడ మీద ఉన్న ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా అన్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసి ఉన్నాను. ఏం చేస్తాడు నిజ ప్రవక్త? ఎదిరించేవాడిని వాదిస్తాడా? వాదించడు, వెళ్ళిపోయాడు. దేవుని సందేశం ఏం లేదు కాబట్టి యిర్మీయాకి ఆ సమయంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యిర్మీయాకి దేవుని సందేశం వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయాడు యిర్మీయా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సందేశం వచ్చింది, యిర్మీయా అది చెక్కతో చేయబడిన కాడి కాబట్టి వాడు తన బలం చేత ఇరిచేశాడు. ఈసారి నువ్వేం చేస్తావంటే ఇనుప కాడి చేయించు, ఇనుముతో కాడి చేయించి మెడ మీద పెట్టుకొని పో, ఇరుస్తాడేమో చూద్దాం వాడి సంగతి అని దేవుడు యిర్మీయాకి ఇనుముతో కాడి చేయించుకొని మెడ మీద పెట్టుకొని రాజుతో ఈ విషయాలు చెప్పు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నా మాటలు కాకపోయినా నా పేరిట అబద్ధాన్ని ప్రకటించిన అనన్య అనేవాడి గతి, వాడి చావు ఎలాగుంటుందో వాని ఎదుట, వాని కళ్ళెదుట, వాని చెవుల్లో గింగురమనేటట్టు చెప్పు అన్నాడు. వాడి గతి ఏమవుతుందో చెప్పు అన్నాడు. చదువుతాం కింద వచనంలో 12వ వచనం నుండి. ప్రవక్త అయిన అనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచిన తర్వాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి అనన్యతో ఇట్లనుము, యెహోవా దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, కొయ్యకాడి కదా, అది చెక్కతో చేయబడింది కొయ్యకాడి, దాన్ని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడి చేయించి ఇశ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచి తిని గనుక వారు అతనికి దాసులగుదురు,
జంతువుల్ని కూడా నేను అతనికి అప్పగించేదను. అనన్యతో అబద్ధికుడితో ఇర్మియా ఇలాగ చెప్పాడు, అనన్య విను, నీ చావు చెప్తున్నా, నీ భవిష్యత్తు. దేవుడు నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయించున్నట్లు ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేస్తున్నాను. అంటే నీ కాలం చెల్లింది, భూమి మీద నీకు నూకలు లేవు అని చెప్పేశాడు అనమాట, మనకు అర్థం కావడానికి. భూమి మీద నుండి నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరమున నీవు మరణమైపోవుదువు అని చెప్పాడు. మరణం పొందుతావు. ఆ సంవత్సరమే 7వ నెలలో హనన్య మృతి పొందాడు. అది అబద్ధికుడు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాముఖ్యమైనది. అబద్ధికులు గంభీరంతో మాట్లాడతారు. దేవుని వాక్యం కాకపోయినా దేవుని పేరటనే వాక్యం ప్రకటిస్తారు, బలంగా చెప్తారు, బల్ల గుద్ది చెప్తారు. అయితే వారి గతి నాశనమే, వారిని వెంబడించిన వారి గతి నాశనమే. ఈ సిద్కియా రాజు అబద్ధ ప్రవక్తల యొక్క మాటల్ని విన్నాడు కానీ నిజ ప్రవక్త యొక్క మాటల్ని వినలేదు. బబులోను చెర ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. బబులోను దేశంలో యూదులు చెరలో 70 సంవత్సరాలు ఉంచాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకయ్యా 70 సంవత్సరాలు? ఎందుకంటే వారి అపవిత్రత, వారి విగ్రహారాధన, వారి చెడుతనము, వారి హృదయ మూర్ఖత్వము, ఇవన్నీ ఆ కర్మాగారంలో కడిగివేయడానికి ఉద్దేశించాడు. ఆ కఠిన హృదయాలన్నింటినీ ఆ 70 సంవత్సరాలు తన వాక్యం చేత అన్ని జనుల రాజుల చేత అణిచి ఆ హృదయాలని మెత్తని హృదయాలుగా తయారు చేసి మరలా తిరిగి తమ దేశానికి తీసుకొని రావాలని నిర్ణయించుకున్నాడు దేవుడు. 70 సంవత్సరాలు బబులోను చెర. 25వ అధ్యాయంలోనే మనం చదివాం. చూడండి ఒకసారి 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. బబులోను చెర 70 సంవత్సరాలు. 11వ వచనం. దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత అదిగో వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనుల కల్దీయుల దేశమును శిక్షింతును. ఎప్పుడు పాడుగా ఉండినట్లు నియమించుతును బబులోను దేశాన్ని. కాబట్టి బబులోను చెర 70 సంవత్సరాలు. ఇర్మియా ఏం చేశాడంటే 29వ అధ్యాయంలో ఇర్మియా ఏం చేశాడంటే ఉత్తరం రాశాడు. ఎవరికి ఉత్తరం ఇది? చెరలోకి వెళ్ళిపోయిన యూదా జనాంగానికి, చెరలో ఉన్న యూదులకి ఉత్తరం రాశాడు. ఏముంది ఆ ఉత్తరంలో? దేవుని ప్రజలైన వారులారా, యూదులారా, బబులోను చెర 70 సంవత్సరాలు. కాబట్టి మీరేం చేస్తారంటే అక్కడే ఇండ్లు కట్టుకోండి, అక్కడే మీ పొలాలు వేసుకోండి, అక్కడే మీ పిల్లలకి వివాహాలు చేయండి, అక్కడే మీ యవన బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయండి అని ఉత్తరం రాసి పంపించాడు. యూదా దేశంలో నుండి చెరలో ఉన్నవారికి ఇర్మియా ఏం చేశాడు? ఒక పోస్ట్ పంపించాడు, ఒక మెసేజ్ పంపించాడు. మెసేజ్ టైప్ చేసి పంపించాడు. ఆ టైప్ చేసిన ఉత్తరం చదువుతాం కిందికి. 29వ అధ్యాయం 1వ వచనం నుండి. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు
రాజపరివారమును అధిపతులను కంసాలను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత అదిగో పత్రిక ఉత్తరం పత్రికలో లిఖించి నెబుకద్నెజరు వద్దకు పంపిన ఎల్యాషా చేతను గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తలకును యెరూషలేములో నుండి బబులోనుకు అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. మెసేజ్ సెండ్ చేశాడు ఇర్మియా, మెసేజ్ సెండ్ చేశాడు, ఉత్తరం పంపించాడు. ఏంటా ఉత్తరం? యెహోవా అదిగో తన ప్రేరేపణ చేత పోబడిన వారికి అందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అదిగో ఇండ్లు కట్టించుకోండి, ఇండ్లు కట్టించుకొని దాంట్లో నివాసం చేయండి, తోటలు నాటి దాని ఫలములను అనుభవించండి, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులు కుమార్తెలను కనండి. అక్కడ ఏమీ తక్కువ లేకోకుండా నేను చూసుకుంటా, దేవుడే చూసుకుంటాడు. గట్టిగా చదవండి. అగో పట్టణం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయండి. దాని క్షేమమే మీ క్షేమం. నువ్వు ఎక్కడున్నావో అక్కడ. వినొద్దు అబద్ధికులాళ్ళు చెప్పుదురు, నేను పంపలేదు వాళ్ళని. ఇదే యెహోవా వాక్కు. ఆ తర్వాతనే అది మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త. ఏంటి శుభవార్త అంటే 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను మీ మీద ప్రేమ విడిచిపెట్టిన వాడిని కాదు. నా ప్రేమ ఎలాంటిదో తెలిసిన మీకు? శాశ్వతమైన ప్రేమ నాది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడిని నేను. 31వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను అది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అయి సమాచారం. నా ప్రేమ శాశ్వతమైంది. మీ చెడుతనాన్ని బట్టి నేను బబులోను చెరకు పంపిస్తున్నాను. మీ నడతని మాన్పించడానికి, మీరు మారు మనసు పొందడానికి, మీ కఠిన హృదయాలు, బండబారిన హృదయాలు నూతనం చేయడానికి, మెత్తన చేయడానికి పంపిస్తాను. మీ మేలు కోసమే పంపిస్తున్నాను. నేను ఇలాగా మిమ్మల్ని శిక్షిస్తాను, మిమ్మల్ని కొడతాను, మిమ్మల్ని చెరలోకి పంపిస్తాను అని మాట్లాడిన ప్రతిసారి నా హృదయం కలత చెందుతూ ఉంటుంది. నాకు ఇష్టం కాదు మిమ్మల్ని కొట్టడం, కానీ మీ చెడు నడితే నన్ను అలాగూ ఉసిగొల్పుతూ ఉంటుంది, కోపం వస్తుంది. నిన్నెంత ప్రేమించానో తెలుసా నీకు ఇశ్రాయేలు? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇశ్రాయేలుని ప్రేమించాడు దేవుడు. ఏశావుని తృణీకరించాను, యాకోబుని ప్రేమించి తిని అన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు ఏశావుకి ఇచ్చిన అది మరలా తిరిగి యాకోబుకి వచ్చేటట్టు కార్యక్రమాలు జరిగించాడు పరమందున దేవుడు. ఐగుప్తు బానిసత్వంలో నువ్వు కుమిలిపోతూ ఉంటే నీ ఏడుపును, నీ కన్నీళ్లను చూసి మీ పితలకు చేసిన వాగ్దానం ప్రకారంగా నా మాట నమ్మినవాడు చెడిపోడు అనే ఉద్దేశంతో, విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడనే ఉద్దేశంతో మోషేని పుట్టించి అరణ్యంలోనికి నడిపించి
అరణ్యంలో మిమ్మల్ని పోషించడానికి ఆకాశం నుండి మన్నా కురిపించాడు. నా ప్రేమ నీకు అర్థమైందా? శాశ్వతమైన ప్రేమను చూపించే దేవుడిని నేను. కానీ నువ్వేం చేశావు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చి ఆ దేశాన్ని మొత్తం పాడు చేసి నా పంట తిని నన్ను కాళ్ళతో తన్నావు. ప్రేమించిన నన్ను తిరుగుబాటు చేశావు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టావు, నిబంధనలు మీరావు. నీ అబద్ధ ప్రవక్తల చేత మోసగింపబడి నన్ను తృణీకరించావు. విగ్రహారాధనకి వెళ్ళి వ్యభిచరించావు. అలాంటి నీ చెడుతనం, నీ దుర్మార్గత అదంతా 70 సంవత్సరాలు చెరలో పెట్టి నిన్ను ఒక కొలిమిలో ఒక వస్తువుని పెట్టి కొత్త రూపం తయారు చేసినట్టు చేయడానికి సిద్ధపడ్డాను. అది ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న సందేశం. చదువు 29వ అధ్యాయం, ప్రత్యేకించి 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, నిరీక్షణ కలుగునట్లు. అది సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తురేని మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల. అది సమాచారం. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ చెడుతనాన్ని మానుకొని నన్ను వెతకాల. వెతికేది కూడా ఎలా వెతకాల? పూర్ణ మనస్సుతో వెతకాల. ఇర్మియా గ్రంథం 29:11 చదివారు సహోదరులు. పూర్ణ మనస్సుతో వెతకాల. అలాగ మీరు నన్ను వెతుకుదురేని నేను మిమ్మల్ని ప్రత్యక్షమవుతాను. నన్ను నేను కనపరుచుకుంటాను. నన్ను వెతుకువానికి ఫలం దయచేసే దేవుడి నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, వెతుకువారికి ఫలం దయచేయువాడని నమ్మవలను కదా. వెతికితే ఫలం దయచేస్తాడు దేవుడు. అది సమాచారం. అయితే వెతికేవాడు పూర్ణ మనసుతో వెతకాల. నా మీదే ఆధారపడి నన్ను ఆనుకొని వెతికితే నేను మనుషుడికి కనపరుచుకుంటాను, అర్థమవుతాను. కనపరుచుకోవడం అంటే అర్థమవుతాను. ఆ తర్వాత చెప్పాడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనంలో, అయితే ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలులారా, యూదులారా, మీ అబద్ధ ప్రవక్తల మాటల వలన మోసపోవద్దు. నా నామమును బట్టి. ఇర్మియా గ్రంథం 29:21 నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు. వచ్చాడు రెండవ బద్దిగుడు. కొలయ కుమారుడైన అహాబును గూర్చియు, మయషయ కుమారుడైన వీడు మూడోవాడు సిద్కియాను గూర్చియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. వారు ఇశ్రాయేలీల్లో దుర్మార్గం జరిగించుచు వ్యభిచరించుచు అబద్ధపు మాటలను నా నామాన్ని బట్టే ప్రకటించుచు వచ్చింది. దేవుడే సాక్షి. కాగా వారిని అప్పగించుచున్నాను. మీరు చూస్తుండగానే మీకు అబద్ధాన్ని ప్రకటించిన ఈ అబద్ధ ప్రవక్తల్ని బబులోను రాజు చేత ఖడ్గం చేత చంపించేస్తాను. మీ కళ్ళెదుటే. ఆ దినాల్లో అబద్ధ ప్రవక్తలు చంపిబయబడ్డారు.
బబులోను రాజు వచ్చి చంపేశాడు. ఇర్మియా బ్రతికింపబడ్డాడు. ఇర్మియా బ్రతికాడు. దేవుని నిజ ప్రవక్త. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ దినాల్లో అబద్ధ బోధలు విస్తారంగా, సత్యం ఎక్కడో ఒక మూలన వినిపింపబడుతుంది మెల్లని స్వరంతో, కానీ అబద్ధమే కోడైకి వస్తుంది. ఈ అబద్ధికులు అబద్ధాన్ని ప్రకటించి మనుషుల్ని దేవుని వైపు తిప్పట్లేదు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి తిప్పుతున్నారు. మనమేమనుకుంటామంటే ఆయన దగ్గర 1000 మంది ఉన్నారు, ఈయన దగ్గర 10,000 మంది ఉన్నారు అనుకుంటాం. అది భక్తి కాదు, అది తిరుగుబాటు. తిరుగుబాటు చేయడానికి వాడు మనుషుల్ని పోగు చేస్తున్నాడు. ఈ రోజున మనుషులకు అర్థం కావట్లేదు. దేవుని సేవ కాదది, దేవునికి ద్రోహం జరుగుతుంది. లేఖనాల్లో దేవుడు చెప్పనిది వీడు చెబుతాడు. వీడు చెప్పి ఏమంటాడంటే ఇది మర్మం అంటాడు. మర్మం కాదు, పాడు కాదు, నేను మోసగించడానికి అంతే. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ రోజున అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని, వంచనని మనుషుల యొక్క సంతోషపరచడానికి మాట్లాడే అబద్ధపు మాటలు అన్నమాట. అవి దేవుని మీద తిరుగుబాటు చేయడానికి తిప్పుతారు. ఉత్తరం రాశాడు కదా ఇర్మియా. ఉత్తరం రాసి చెరలో ఉన్న వారికి పంపించాడు. పంపించిన తర్వాత చెరలో ఒకడు ఉన్నాడు. చెరలో ఒకడు ఏం చేశాడంటే సిద్కియాకి సందేశం ఇచ్చాడు. సిద్కియా ఎవరు? యూదుల రాజుకు సందేశం ఇచ్చాడు. రాజా, ఈ ఇర్మియా చెరలో ఉన్న మాకి ఉత్తరం రాసి పంపించాడు, తెలుసా నీకు? మీరు అక్కడే ఉండండి, అక్కడే ఇల్లు కట్టుకోండి, అక్కడే 70 సంవత్సరాలు ఉంటారు, మీ పిల్లలకి భర్తలను సంపాదించండి, మీ కుమారులకి కోడళ్ళని పెళ్ళిళ్ళు చేయండి అని ఉత్తరం రాసి పంపించాడు. అలాంటి వాడిని బతకనిస్తావా? చంపేయి. ఎంత ధైర్యం వాడికి, మాకు ఉత్తరం రాస్తాడా అని రాజుకి సందేశం వచ్చింది. ఇర్మియా మీద నేరం నెట్టబడింది. ఈ రాజు దేవునికి విధేయుడు కాదు. ఏం చేశాడంటే అక్కడి నుంచి ఆ మాటలు రాగానే చెరలో నుంచి ఇర్మియా మీద కోపం వచ్చింది. సిద్కియాకి కోపం వచ్చి చెరసాల్లో వేయదలుచుకున్నాడు. చెరసాల చదువుతాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 24వ వచనం నుండి వస్తున్నాడు చూడవాడు అబద్ధికుడు. నెహలామీయుడైన షమయాకు ఈ మాట తెలియజేయి. యెహోవా ఇలాగు సెలవిచ్చు, వెర్రివారై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకుని వారికి నీవు సంఖ్యలతో బంధించి బొండలో వేయించినట్టుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిరంలో పై విచారణకర్తయగు యాజకునిగా ప్రజలందరికీ యాజకుడగు మహేషయ కుమారుడు జెఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడని ఒక మాట అండర్లైన్ చేసుకోండి. ఎన్నో వచనం అది? 27వ వచనం. 27వ వచనం. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి? అతడు తను తాను మీకు ప్రవక్తగా చేసుకున్నాను కదా. అవునా? తను తానుగా చేసుకున్నాడా? దేవుడు నియమించాడా? దేవుడు నియమించాడు. తను తాను ప్రవక్తగా చేసుకున్నాను కదా. అదీగాక దీర్ఘకాలం మీరు కాపురం ముందురు, నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి. బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానం పంపి ఉన్నాడు. యాజకుడైన జెఫన్యా ఇర్మియా వినుచు ఉండగా
ఆ పత్రికను చదివి పత్రిక బబులోని చెరలో నుండి పత్రిక వచ్చింది రాజుకి, యాజకునికి, రాజు కాదు యాజకునికి పత్రిక వచ్చింది. ఆ యాజకుడు పత్రిక చదివాడు. పత్రిక చదువుతుంటే ఇర్మియా పక్కనే ఉన్నాడు. ఈ ఇర్మియాని ఏదో ఒకటి చేయి. యాజకుడా నీకే సందేశం అని ఉత్తరము మరలా తిరిగి రిటర్న్ ఉత్తరం వచ్చింది. ఆ రిటర్న్ ఉత్తరం చదివి వినిపించాడు యాజకుడు. పక్కనే ఇర్మియా ఉన్నాడు. ఏం జరిగింది ఇప్పుడు సందేశము పైనుంచి ఇర్మియాకు వచ్చింది. అంతటా యెహోవా వాక్కు, 30వ వచనం, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, చెరలో ఉన్న వారందరికీ నీవు పంపవలసిన వర్తమానం. 2వ ఉత్తరం పంపించు. సెకండ్ మెసేజ్ పంపించు వాళ్ళకి. ఏంటి సెకండ్ మెసేజ్? నేను అతన్ని పంపకపోయినను షెమయా మీకు ప్రవచించు అబద్ధపు మాటల్ని నమ్మునట్లు చేసిన గనుక యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అది దేవుని మీద తిరుగుబాటు చేద్దామని చాటిచ్చాడు కాబట్టి శిక్షించుచున్నాను. ఎవడు కూడా నేను సంతానం ఎవడు ఉండడు వాడికి. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా. తొందరలోనే చచ్చిపోతాడు అని ఆ మాటకు అర్థం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రజల మధ్యలో అబద్ధాన్ని బోధించుకుంటూ వారి వలన లాభం సంపాదించుకుంటూ ప్రజల మన్నను పొందుతూ సుఖభోగాలు అనుభవించే అబద్ధ బోధకులు, వారి కష్టము, వారి వేదన మనకి కనిపించదు. ఇప్పుడు కాదు వారి కష్టం. ఎక్కడ? చచ్చిపోయిన తర్వాత వారి వేదన ఉంటుంది. దేవుడు శిక్షిస్తాడు వాళ్ళని. ఆ రోజునైతే ఇశ్రాయేలీల యూదుల కన్నుల ఎదుటలోనే అబద్ధ ప్రవక్తలను శిక్షించాడు. ఈ రోజున మన కన్నుల ఎదుట అబద్ధ బోధకులను శిక్షించాడు దేవుడు. ఏర్పాటు చేశాడు ఒక దినం. గురుగులు, గోధుమలు ఒకే పొలంలోనే మొలుస్తాయి. గురుగులు ఎదుగుతూ ఉన్నాయి, గోధుమలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. ఇప్పుడేమనొద్దు గురుగుల్ని. ఒక రోజు వస్తుంది, పంట కోసేటప్పుడు గురుగులన్నీ ఏరి చేనికి గట్టు దగ్గర పెట్టేసి గోధుమల్ని కొట్టులో పోసుకొని అప్పుడు నింపట్టిద్దాం. ఆ రీతిగా దేవుడు ఈ అబద్ధ ప్రవక్తలకి, అబద్ధ బోధకులకి శిక్ష ఏర్పాటు చేసి పెట్టాడు ఆల్రెడీ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువైన యేసు తెలియజేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ఆ దినాలలో అయితే ప్రజల ఎదుటనే అబద్ధ ప్రవక్తలని దేవుడు బబులోను రాజు చేత చంపించాడు. ఈ దినం అలా జరగదు. ఈ దినము అబద్ధ బోధకులకి ఒక దినాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు వారి గతి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు ప్రవేశించాడా? ప్రభు అంటే ప్రవేశించాడు. మరి ఏం చేయాలా? పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా? నీ నామమున దయ్యాలు వదలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మీరెవరో నాకు తెలియదంటాను. అక్రమం చేశాను నేను. క్రమం కాదు అది. దయ్యాలు వదలగొట్టడం, నా నామాన్ని ప్రవచించడం, సూచక్రియలు చేయడం, అద్భుతాలు చేయవి ఎత్తేసాను నేను. అక్రమం చేశారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన
ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రాజు అని తెలియడానికి దేవుడు యేసుప్రభుకి సూచక్రియలు చేయమని చెప్పాడు. 2, యేసుప్రభువు అపోస్తలులకి సూచక్రియలు చేయమనే అధికారాన్ని, దయ్యాలను వదలగొట్టే అధికారాన్ని ఇచ్చాడు. ఆయన సిలువేయబడి తిరిగి లేపబడిన తర్వాత కూడాను అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ వలన కార్యక్రమాలు జరుగుతున్నాయని లోకానికి తెలియడానికి అద్భుతాలు సూచక్రియలు చేయబడ్డాయి అపోస్తలుల ద్వారా. 2వది, వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు చేయబడ్డాయి, దయ్యాలు వదలగొట్టబడ్డాయి. ఆ రోజున ఎప్పుడైతే వాక్యము రచన రూపంలోకి వచ్చిందో అప్పుడు పరిశుద్ధాత్మ అద్భుతాలు చేయడం మానేశాడు. అద్భుతాలు సూచక్రియలు కట్టడి చేయబడ్డాయి, ఆగిపోయాయి. కానీ ఈ రోజున అక్రమకారులు, అబద్ధికులు ఈ ఆగిపోయాయి అన్న సమాచారం తెలియక, గ్రహింపు లేక ఏం చేస్తారంటే, రండి స్వస్థపరుస్తాడు దేవుడు, నిన్ను యేసు పిలుస్తున్నాడు. అబద్ధం. యేసు పిలుస్తాడు కరెక్టే, స్వస్థతకు పిలిచాడు, నిత్యజీవం ఇవ్వడానికి పిలుస్తాడు, నీ పాపములు ఆయన రక్తంతో కడిగివేయడానికి పిలుస్తాడు, నీ రోగం తీసేయడానికి కాదు. అయ్యా అప్పుడు రోగం తీసేస్తే, అప్పుడు రోగం తీసేసే దానికి కారణం ఉంది, దానికో పద్ధతి ఉంది. ఈ రోజున కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మొదటి శతాబ్దంలో జరిగిన అద్భుతాలు ఈరోజు ఎందుకు జరగవు? అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు ఒకటి కాదా? అప్పుడు యేసు ప్రభు ఇప్పుడు యేసు ప్రభు కాదా అంటాడు మనుషుడు. అప్పుడు దేవుడు తండ్రే ఇప్పుడు దేవుడు తండ్రే, అప్పుడు యేసు ప్రభువే ఇప్పుడు యేసు ప్రభువే. అయితే దేవుని గ్రంథము కొత్త నిబంధన ప్రత్యేకించి రచనలోకి రాకమునుపు అద్భుతాలు సూచక్రియలు జరిగించాడు దేవుడు. రచన రూపంలోకి వచ్చిన తర్వాత వీటితో ఏం పని? అందుకే ఎత్తేసాడు. మన సహోదరులు సెంటరింగ్ పని చేస్తారు. సెంటరింగ్ పని చేసేటప్పుడు సెంటరింగ్ వేయడానికి ఫస్ట్ ఏం చేస్తాడంటే చెక్కలు పెట్టి రేకులు పెడతాడు. రేకులు పెట్టిన తర్వాత కంకర, ఇసుక, మిషను అంతా వచ్చి పని వాళ్ళంతా వచ్చి సెంటరింగ్ వేస్తారు. వేసిన తర్వాత 1 నెల రోజులు సెంటరింగ్ అలాగే పెట్టాలి. ఎందుకు? వేసిన కంకర స్థిరమవ్వాలి, అది గట్టిపడాలి. 1 నెల రోజులు తిరిగిన తర్వాత ఏం చేస్తాడంటే సెంటరింగ్ పీకేస్తాడు, కట్టెలు ఒకదానికోటి తెప్పుతాడు, రేకులు తీసేస్తాడు. ఎందుకు తీసేస్తున్నావు, ఎందుకు పెట్టావు? అప్పుడు పెట్టింది సెంటరింగ్ వేయడానికి, ఇప్పుడు సెంటరింగ్ స్థిరమైపోయింది, తీసేస్తాడు. పంజాబ్ అవన్నీ తీసేస్తాడు. తీసేసి అప్పుడు ఆ తర్వాత ఇంట్లోకి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రవేశిస్తారు. అలాగున అద్భుతాలు సూచక్రియలు, దయ్యాలు వదలగొట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు సెంటరింగ్ లాంటివి అన్నమాట. దేనికి సెంటరింగ్ ఇవి? సత్యవాక్యము స్థిరపరచబడడానికి సెంటరింగ్. చూద్దాం ఇలాగ రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాల్లో నేరుగా చదువుతాం. 16 నుంచి చదువుతాం. 16 నమ్మి బాప్తిసం. 15 నుంచి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. సువార్త నమ్మి బాప్తిసం పొందితే రక్షణ వస్తుంది. నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన, అపోస్తలుల వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఏమంటే చెప్తున్నాడు, నా నామమున దయ్యాలు వదలగొడతారు, నా నామమున కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన ఏది తాగినా ఏది ఆటంకం కాదు,
చేతులుంచితే వాడు స్వస్థతను అందుతాడు. వారితో చెప్పాడు. వారితో మాట్లాడిన తర్వాత చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమందంతా ప్రకటించిరి. ప్రభు వారి సహాయకుడై సహకారుడై ఉండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల అద్భుతాల వలన వాక్యాన్ని స్థిరపరిచాడు. సెంటరింగ్ చేశాడు. వాక్యాన్ని స్థిరం చేశాడు. వాక్యాన్ని స్థిరపరచడానికి పంజారాములు కట్టాడు. ఇవన్నీ కట్టలేసి ఏంటి అవి? అద్భుతాలు, సూచక్రియలు. హానికరమైనది ఏం తాగినా హాని కలగదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 100 క్రీస్తు శకం 100 లోపే కొత్త నిబంధన రచనలన్నీ పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా రచనలోకి తీసుకొచ్చాడు. కొత్త నిబంధన ముద్రింపబడింది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చుచు చెప్పున్నదేమనగా, ఎవడైనా వీటితో ఏదైనా కలిపిన వాక్యం స్థిరమైపోయింది. ఇప్పుడు దీనికి ఎవడు ఏమి కలపడానికి లేదు. సెంటరింగ్ వేసిన తర్వాత ఇంకేం కలపడానికి ఉండదు. ఒకవేళ నువ్వు కలపాలని చూసినా అప్పుడే వెలితి కనిపిస్తుంది. రే ఇది తర్వాత కట్టిందిరా అనేది గోడ తెలిసిపోతుంది. అది చెప్తున్నాడు. ఈ ప్రవచన వాక్యములను దేన్ని కలిపినను, దీంట్లో నుంచి ఏది తీసివేసినను వానికి ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు సంభవించును. కలపొద్దు, తీసేయొద్దు. స్థిరమైపోయింది కాబట్టి కలపొద్దు, తీసేయొద్దు అన్నాడు. ఎప్పుడు స్థిరమైంది? క్రీస్తు శకం 100 లోపే. కానీ ఈ రోజున వస్తాడు, దేవుడు నాకు కనిపించాడు, మీ ఇంటికి రమ్మన్నాడు, దేవుడు నాకు కనిపించాడు, మీరు నాకు కారు కొనిపియాలా. ఇవన్నీ అబద్ధం మాటలు. నువ్వు ఎక్కడుంటే ఆ స్థలంలో, నీ రోగం ఎక్కడుంటే అక్కడ నీ చేయి పెట్టుకో, నీ తల మీద చేయి పెట్టుకో, తలనొప్పి పోతుంది. ఇలాగూ అబద్ధికులంతా బయలుదేరారు. దయచేసి గుర్తించండి, అబద్ధికులు మన మధ్యలోనే ఉంటారు, ఎక్కడి నుంచి రారు. మనలో నుంచి బయలు వెళ్తారు, కానీ మనవాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకు మనవాళ్ళు ఎందుకు కారంటే, మనం నడిచే నడక ఉండదు వాళ్ళకి. అపోస్తలు నడక ఉండదు. అపోస్తలు ఏ రోజు డబ్బులు సంపాదించడానికి పాకులాడారా? కాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తే కనీసం చేత్తో కూడా తాకలేదు వాళ్ళు, ముట్టుకోలేదు దాన్ని. ఏం చేసేది తెలిసిన? బీదలు పంచేయండి అన్నాడు. బీదలు పంచేయండి. తీసుకోవచ్చు కదా, కొంచెం జోలు వేసుకోవచ్చు కదా. అదే మేము దేవుడికి దాసులం, సిరికి కాదు. కాబట్టి ఇర్మియా గారి కాలంలో అబద్ధికులు మనుషుల్ని మోసగించి వారి మధ్యలోనే దేవుని శిక్ష పొందారు. ఈ రోజున అబద్ధికులు, అబద్ధ బోధకులు ఈ రోజున సువార్త పేరిట మన మధ్యలోకి వచ్చి అద్భుతం చేస్తామని మోసగించి అమాయక జనుల్ని బుట్టలో వేసుకొని పబ్బం గడుపుకుంటూ బతుకుతారు. అబ్బోసుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు. ఆశీర్వదించాడా? బీదలు డబ్బంతా దోపిడీ చేసుకొని దాచిపెట్టుకొని ఇంటికి ఇంటూ మేడకు మేడ కట్టుకుంటూ దేవుడు ఆశీర్వదించాడు అంటావా? దేవుడు నాకు మేలు చేస్తున్నాడు అంటాడు. గుర్తుపెట్టుకో, భౌతికంగా కనిపించే మేలు కాదు అది, ఈ శాపం. రేపొద్దునుంది నీ గతి. అదే చెప్పాడు యేసు ప్రభు. అనేకులు ఆ రోజున ప్రభువా ప్రభువా అని
పిలిచిన ప్రతివాడు, అయ్యా నీ నామమున అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, నీ నామమును ప్రవచించలేదా అని చెప్పుదురు. అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అని నేను ఆ రోజున చెబుతానన్నాడు ప్రభుడేష్. కాబట్టి దేవుడు ఒక్కసారి చెప్పాడంటే అది స్థిరం, దానికి ఇంకోటి ఏమి కలపడానికి లేదు, తీసేయడానికి లేదు. 70 సంవత్సరాలు బబులోను చెరాని నిర్ణయించిన తర్వాత 2 సంవత్సరాలే అని చెప్పడానికి నీకు దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల్ని మోసగించి దేవునికి వ్యతిరేకంగా తిప్పడానికి దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నాశనమయ్యాడు. అబద్ధాన్ని ప్రకటించిన వాడిని దేవుడు బబులోను రాజు యొక్క ఖడ్గానికి హతం చేయించాడు ఖడ్గంతో. కాబట్టి నేను మీకేం తెలియజేస్తున్నానంటే నిజ ప్రవక్తలు ఎవరో అబద్ధ ప్రవక్తలు ఎవరో తెలుసుకోవాలా. ఆ రోజున సిద్కియా రాజు మోసపోయాడు, యూదులు మోసపోయామని కూడా తెలియదు వాళ్ళకి. బబులోను చెర వచ్చిన తర్వాత మోసపోయామన్న సంగతి తెలిసింది, కానీ ఆ మోసాన్ని దిద్దుకోవడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు. తర్వాత చదువుతాం, 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చొని గ్రంథాన్ని నేర్చుకుంటాం. ఇర్మియా గ్రంథము 27 నుంచి 29 అధ్యాయాలు మనం చూసాం. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం.